కాశీ విశ్వనాథ భక్తి వృక్ష. రాజరాజేశ్వర్, వారాణసి. అవిముక్త కాశీక్షేత్రంలోని ప్రతి కణంలో శివుడు నివసిస్తున్నాడు అని చెప్పటానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఈరోజు మేం మీకు ఒక ప్రాచీనమైన మరియు ప్రభావశాలి అయిన లింగాన్ని చూపిస్తాము. కేవలం ఈ లింగ దర్శనం దరిద్రాన్ని నాశనం చేసి భక్తుడికి రాజసుఖాన్ని ఇస్తుంది. శివమహాపురాణం మరియు కాశీఖండం ప్రకారం ఒకసారి తల్లి పార్వతి మహాదేవునితో, ఓ దేవాదిదేవా, దుండిరాజ్ గణేష్ దగ్గర ఉన్న ఆ తేజోమయ లింగం కథ ఏమిటి? ఎవరి దర్శనం వలన ఐశ్వర్యం మరియు మోక్షం రెండింటినీ జీవుడు పొందగలుగుతాడు అని అడిగినప్పుడు శివుడు, ఏ కథను వింటే హృదయం భక్తితో నిండిపోతుందో ఆ రాజరాజేశ్వర లింగం ఆవిర్భవించిన పవిత్ర కథను ఇలా వివరించాడు. త్రేతాయుగంలో చంద్రవంశీయుడైన సామ్రాట్ పురూరవుడు ఒక చక్రవర్తి. అతనికి కావలసినవన్నీ ఉన్నప్పటికీ మనస్సులో నిర్లిప్తత ఏర్పడి ప్రపంచం నశ్వరమైనదని అతను అర్థం చేసుకున్నాడు. తన రాజ్యాన్ని తన కుమారునికి అప్పగించి అతను కాశీకి వచ్చి కఠినమైన తపస్సు చేశాడు ఆ చక్రవర్తి. వేసవికాలంలో పంచాగ్ని తపస్సు, వర్షాకాలంలో బహిరంగ మైదానంలో నిద్రించటం మరియు శీతాకాలంలో చల్లని నీటిలో నిలబడి మహాదేవుణ్ణి ధ్యానించటం చేశాడు. అతని భక్తికి సంతోషించిన శివుడు కనిపించినప్పుడు పురూరవుడు తన కోసం ఏమీ కోరుకోకుండా ప్రజల సంక్షేమం కోసం, భగవంతుడా, నీవు ఇక్కడ శాశ్వతంగా నివసించమని ప్రార్థించాడు. తథాస్తు అని మహాదేవుడు అక్కడ రాజరాజేశ్వర జ్యోతిర్లింగంగా ప్రతిష్ఠించబడ్డాడు. ఈ లింగపూజ వలన శత్రువులపై విజయం మరియు రాజభయం నుండి విముక్తి, అంటే చట్టపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. భక్తితో ఇక్కడ పూజించే భక్తులకు పేదరికం నాశనమై కష్టాల నుండి విముక్తి పొందుతారు. మహాశివరాత్రి రోజున జాగరణ మరియు పూజలు చేసేవారు యముడి బారి నుండి విముక్తి పొందుతారు మరియు నేరుగా శివధామాన్ని పొందుతారు. ఇక్కడ పార్వతీదేవి రాజరాజేశ్వరి రూపంలో మహాదేవుని ఎడమవైపున ఉండి భక్తుల కోరికలను తీరుస్తుంది. కాశీ సంప్రదాయంలో ఈ ఆలయ దర్శనం యొక్క ప్రత్యేక క్రమం వివరించబడింది. చండీ చండీశ్వరౌ దృశ్యౌ భవానీ శంకరౌ తతః ధుండిన్ ప్రణమ్యచ తతో రాజరాజేశమర్చయేత్. మొదట చండికాదేవి మరియు చండీశ్వర్లను దర్శించండి. తరువాత భవానీ శంకర్ను సందర్శించండి. దీని తరువాత దుండిరాజ్ గణేశుడికి నమస్కరించి రాజరాజేశ్వర్ మహాదేవుడిని పూజించాలి అని దీని అర్థం. కాశీలో ఉన్న ఈ రాజరాజేశ్వర మహాత్మ్యం చదివినా లేదా విన్న భక్తుడు ప్రాపంచిక సుఖాలను ఆస్వాదించిన తరువాత చివరకు శివ సాయుజ్యాన్ని పొందుతాడు. ఓం శ్రీ రాజరాజేశ్వరాయ నమః. కాశీ విశ్వనాథ భక్తి వృక్ష.